హాయ్ అండి. లోకేష్ గారు సీఎం కాడానికి లైన్ క్లియర్ అయినట్టుగా అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. రీసెంట్‌గా జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకి క్లియర్‌గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మీరు చూసుకుంటే లోకేష్ గారు ఈనడమ ఢిల్లీలో ఎక్కువ పర్యటన చేస్తా ఉన్నారు. ఇంతకుముందు అసలకి ఇలాంటి పనులన్నీ ఎక్కువ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు కూడా వెళ్తున్నాడు గానీ పెద్దగా అందరిని కలవట్లేదు. ఇప్పుడు చూసుకుంటే లోకేష్ గారు ప్రతి కేంద్ర మంత్రులతోటి అందరితో కలుస్తా ఉన్నారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి కావచ్చు, రాజ్‌నాథ్ సింగ్ కావచ్చు, నడ్డా కావచ్చు, ఖర్గే కావచ్చు, ఇంకా చాలామంది ఎవరైతే రైల్వే శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రులతోటి కలుస్తూ ఉన్నారు. రీసెంట్‌గా నరేంద్ర మోడీ గారు ఆయన భోజనానికి ఆహ్వానించడం కావచ్చు, ఆయన ఫ్యామిలీని దాదాపు గంట, గంటన్నర, 2 గంటల పాటైతే వాళ్ళు భోజనం చేసి మాటామంతి చేసుకోవడం కావచ్చు. ఇలా రకరకాలుగా అయితే కొన్ని పావులైతే కదులుతా ఉన్నాయి. బీజేపీ కూడా అంగీకరించినట్టుంది వారసత్వాన్ని. ఎందుకంటే ఇంతకుముందు వారసత్వ రాజకీయాలు మేము అంగీకరించమని అయితే బీజేపీ ఖరాఖండిగా ఉండేది. ఈ రోజున వాళ్ళకి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్‌డీఏ కూటమిలో కీ రోల్ పోషిస్తుంది కాబట్టి టీడీపీ కూడా. ఎందుకంటే టీడీపీ వైదొలిగితే ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది కాబట్టి సెంట్రల్‌లో. అదొక దృష్ట్యా కావచ్చు. ఇంక లోకేష్‌ని అంగీకరించినట్టున్నారు. ఎందుకంటే ఇంక ఫ్యూచర్‌లో చూసుకుంటే టీడీపీ దగ్గర 40% ఓట్లున్నాయి. క్లియర్‌గా మనకు అర్థమైంది. వైసీపీ దగ్గర కూడా 40% ఓట్లున్నాయి. ఇవి పర్మనెంట్‌గా కనిపిస్తా ఉన్నాయి. అంతకుముందు గత ఎలక్షన్‌లో కావచ్చు, అంతకుముందు ఎలక్షన్‌లో కావచ్చు, ఎప్పుడు చూసినా టీడీపీకి అయితే కాన్స్టెంట్‌గా కంటిన్యూషన్‌గా ఒక 40% ఓట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓడినా, ఓడకపోయినా గెలిస్తే ఇంకొంచెం పెరుగుతుంది. గెలవకపోతే కూడా వాళ్ళ దగ్గర 40% ఓట్లయితే కనిపిస్తుంది కాబట్టి, ఇంక ఫ్యూచర్ చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా మనం చూసుకుంటే 80లోకి వస్తున్నారు కాబట్టి, నాకు తెలిసి ఆయన ఈ ఎలక్షన్‌లే లాస్ట్ ఎలక్షన్ అనుకుంటాను. నెక్స్ట్‌గా సీఎం క్యాండిడేట్‌గా లోకేష్‌గే బరిలో దిగబోతున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా చూసుకుంటే మనకు ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఏముంటుంటదంటే ఆహ్, హ్మ్. చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇంకో 15 సంవత్సరాలు కొనసాగాలని అయితే మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకో 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కొనసాగుతుందని అయితే మాట్లాడుతున్నారు. జనసేన కావచ్చు,